విశాఖ జిల్లా సింహాచలంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. పెట్రోల్ ఆన్లోడ్ ట్యాంకర్ వద్దకు గ్యాస్ సిలిండర్తో చేరుకుని హడావుడి చేశాడు. తనను పవన్ కళ్యాణ్ వద్దకు చేర్చాలని లేదంటే ట్యాంకర్కు నిప్పు పెడతానని హెచ్చరించారు. దీంతో స్థానికులు, సిబ్బంది, వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. చివరికి అతన్ని అడ్డుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఈ మధ్య పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయమై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ఇక్కడి బంక్ తగలబెట్టేస్తానంటూ రాజు బెదిరించాడు. రాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అటు గ్యాస్ సిలిండర్తో వ్యక్తి హల్చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. గోపాలపట్నంలోనూ నెల అడ్వాన్స్ ఉంటుండగా నెల అవ్వకముందు మా ఆవిడని 9 నెలలు మొన్న 3 days కిందట మా ఆవిడ పాపను కన్నా 2 రోజుల కిందట, ఎక్కువ రోజులు కాదు. కంత వాళ్ళు ఏంచి 1 రోజుల కిందట అడ్వాన్స్ ఉంటుండగా బయటికి తోస్తారు. అలాంటి ప్రెగ్నెన్సీ ఆడు తోసి వాడు మాట్లాడిన మాటలు ఎలాగంటే నన్ను చంపేతానని. వాడు మా ఆవిడకి పడుకోతే నేను తీసుకున్నాను రా అని ఉంటాను. వాడికి ఎంత లాపోగరు వాడికి. నొప్పులు వస్తాయండి, నాకు కొంచెం ఇంట్లో సామాన్లు అంతే, నొప్పులు వస్తే రారా తీసుకురా నేను తగ్గిస్తాను అంటున్నాడు. ఎవడు ఒక ఆడపిల్ల మీద అసలు ఎప్పటికీ లేదు. మాట్లాడాలి స్టేషన్ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇలా చేసావు కదా, అది కరెక్ట్ అన్నది. నేను అలా చేసినంత నేను మాట్లాడాను. ఎవరు సంపలేదు, నేను నా మీద పిచ్చి కేసుకోవట్లేదు. నేను పిచ్చికి ఇప్పుడు ఒక పత్తి కుర్ర మీద ఎన్ని కేసు ఉన్నా, నేను పిచ్చి కేసు లేకుండా నేను ఇంత లాగున్నానంటే నేను ఎంత నిజాయితీ ఉంటాను అనేది ఆలోచించుకోండి. నా కోసం ఎంకరేజ్ చేయండి. నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి 1.5 అయింది. మా బాబు ఎవరు పట్టించుకోలేదు, కనీసం పట్టించుకోవడం కదా ఎవ్వరు లేరు. ఇంకొకటి మా పవన్, మా దేవుడు, లా అండ్ ఆర్డర్ అంటాను కదా. లా అండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తుంది. ఒకసారి లా అండ్ ఆర్డర్ అందరూ పెద్ద ఎన్ని ఎట్టేస్తారు, కానీ అది ఎట్టిన పదవి దేనికైనా పనిచేస్తుంది ఏంటనేది ముందు తెలుసుకొని ప్రతిదీ పెట్టాలి. పెట్రోల్ బంకులు అన్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు. మేము ఆటో అన్లోడ్ అయ్యేటప్పుడు, లారీ అన్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్టాం. ఎందుకంటే పెట్రోల్ అన్లోడ్ అయితే పెట్రోల్, డీజిల్ అన్లోడ్ అయితే డీజిల్ ఆపేస్తాం. అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి, అదే టైంలో మాకు ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది. 20 లీటర్ పెట్రోల్ దానిలో అన్లోడ్ అవుతుంది. అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు. గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడి చేతిలో ఉంది. ఆ లైటర్ వెలిగించేస్తాడు. వాడు భయపెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటకు పరుగులు తీసి అయినా సరే వాడు వెళ్ళలేదు, ఎవరి మాట వెళ్ళలేదు. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గుడ్డి బతిలాంటి కూడా దగ్గరికి రావడానికి కూడా చేస్తలేదు. ఎందుకంటే లైట్ ఉంది కాబట్టి ఎవరు బయటకు దగ్గరికి రాలేకపోయాం. అయినా సరే మేము బైక్ ధైర్యం చేసి 2 మనుషులు వెనక వైపు వచ్చి వాడు అబార్త ఎత్తుకుని తీసుకెళ్ళడం వల్ల